హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు మరి ప్రధానంగా మాట్లాడుకుంటే జాతీయ అంశాలు మనకి ఆర్ఆర్ టీం ఉంది సార్, రాజస్థాన్ రాయల్స్. మరి ఆర్ఆర్ టీం అనేది ప్రజెంట్ యాజమాన్యం అనేది మారింది. ప్రజెంట్ లక్ష్మీ మిత్తల్ అండ్ వాళ్ళ కొడుకు ఆదిత్య మిత్తల్ ఇద్దరు కూడా నెక్స్ట్ ఆర్ఆర్ టీంకి యాజమాన్యానికి బాధ్యత వహించనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్ష్మీ మిత్తల్ అదేవిధంగా తీసుకుంటే కొడుకు ఆదిత్య మిత్తల్ ఇద్దరు కూడాను ఆర్ఆర్ టీంని చేదెక్కించుకున్నారు. ఒకసారి గమనించాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్. మరి రాజస్థాన్ రాయల్ యాజమాన్యం ఈ ఆర్ఆర్ యాజమాన్యం అనేది ఇప్పుడు ఎవరి చేతికి వెళ్ళింది సార్ అంటే ఉక్కు దిగ్గజం ఇప్పుడే మనం మాట్లాడాం, లక్ష్మీ మిత్తల్. ఏం పేరు? లక్ష్మీ మిత్తల్. ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిత్తల్. అదేవిధంగా వీళ్ళ కొడుకు ఎవరు సార్ అంటే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ అయిన ఆదిత్య మిత్తల్. ఇప్పుడే నేను చెప్పాను ఆదిత్య, వీళ్ళ కొడుకు ఇంటి పేరు మిత్తల్ సార్, ఆదిత్య మిత్తల్. వీళ్ళు ఆర్ఆర్ టీముని 15,660 కోట్లకు దక్కించుకున్నారు. గుర్తుపెట్టుకోవాలి. మన క్రికెట్లో ప్రధానంగా ఐపీఎల్ ప్రజెంట్ మనకి 19th ఐపీఎల్ జరుగుతుంది. ప్రధానం తీసుకుంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్ టీంకి యాజమాన్యం ఎవరు సార్ అంటే ఉక్కు దిగ్గజమైన లక్ష్మీ మిత్తలు, వాళ్ళ అబ్బాయి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ అయిన ఆదిత్య మిత్తల్. దీన్ని ప్రధానంగా వీళ్ళు దక్కించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ టీంని 15,660 కోట్ల రూపాయలతో ఈ ఆర్ఆర్, ఈ రాజస్థాన్ రాయల్ యాజమాన్యం ఈ టీం మొత్తాన్ని వీళ్ళు దక్కించుకున్నారు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం పూర్తిగా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. లక్ష్మీ మిత్తల్, వాళ్ళ కొడుకు ఆదిత్య మిత్తల్. గుర్తుపెట్టుకో, ప్రజెంట్ యాజమాన్యం అంటే ప్రజెంట్ కొన్ని ఢిల్లీ టీం తీసుకుంటే జిఎంఆర్ ఎలాగంటామో, ప్రజెంట్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఎవరంటే ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిత్తల్, వాళ్ళ అబ్బాయి తీసుకుంటే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ ఆదిత్య మిత్తల్. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ సార్, 2025 రిపోర్ట్ ప్రకారం సముద్ర చేపల ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రం మీద అడుగుతాడు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 చూసుకోవాలి. 2025లోని సముద్ర చేపలు ఈ సముద్ర చేపల ఉత్పత్తిలో అగ్రగామి ఏ రాష్ట్రం అడుగుతాడు సార్? అగ్రగామి. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్ ఏదంటే తమిళనాడు, రెండో ప్లేస్ ఏంటి సార్ అంటే గుజరాత్. ది మోస్ట్ ఇంపార్టెంట్. 2025 రిపోర్ట్ ప్రకారం సముద్ర చేపలు ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఆ కోస్టల్ ఏరియాలో ప్రధానంగా సముద్ర చేపలు అనేది ప్రొడ్యూస్ ఈ ఉత్పత్తిలోని అగ్రగామి తమిళనాడు, గుజరాత్. ఈ రెండు కూడా అప్ అండ్ డౌన్ మారుతూ ఉంటాయి సార్. ప్రజెంట్ తమిళనాడు అగ్రగామి నిలిచింది, రెండో ప్లేస్లో గుజరాత్ ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ జాతీయ అంశాల్లో మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి సార్. మరికొన్ని విషయాలు అంటే ఇంకేట్లేదు, మనం ఒక వ్యక్తి పేరు గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అతనే సార్ అరుణాచలం మురగానందం. ఈ ఎవరు సార్ ఇతను? అరుణాచలం మురగానందం. ఇతనికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అని చాలా దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్, అమెరికా వాళ్ళు కావచ్చు, అందరు కూడా చెప్పడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతికి ఇతను ఎలిజిబుల్. ఎందుకంటే దేనికోసం సార్ ఎలిజిబుల్? నోబెల్ శాంతి బహుమతి ఇతనికి ఇవ్వాలని నామినేట్ చేయడం జరిగింది. ఎవరికంటే అరుణాచలం మురగానందం గారికి. మరి ఇతను పేరుతో సినిమా కూడా తీశారు బాలీవుడ్లోని. ఇతను ప్రధానంగా ఏమంటారంటే ఏ సినిమా తీయడం జరిగిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించాలి, ప్యాట్ మ్యాన్ అనే పేరుతో తీయడం జరిగింది సార్. ఇతని పేరు అరుణాచలము. ఏ పేరుతో తీయడం జరిగిందంటే ప్యాట్ మ్యాన్ అనే పేరుతో సినిమాని తీయడం జరిగింది. హిందీలో సినిమా తీయడం జరిగింది. మరి ఇతనికి ప్రధానం తీసుకుంటే ఇతనికి నోబెల్ బహుమతికి రిఫర్ చేయడం జరిగింది, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని. మరి ప్రధానంగా ఎందుకు సార్ అంటే ఒకసారి గమనిస్తే ఋతుస్రావం. మరి ప్రధానంగా ఋతుస్రావం సమయంలో
సమయంలో మహిళలు పరిశుభ్రత కోసం తక్కువ ధర, లో కాస్ట్, తక్కువ ధరకు శానిటరీ నాప్కిన్లను అందించే యంత్రాలను కనుక్కున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అరుణాచలం మురుగానంద గారికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు నామినేట్ చేయడం జరిగిందంటే, పలు దేశాలు ప్రధానంగా మహిళలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ ఋతుస్రావం జరిగినప్పుడు సమయంలోని మహిళలకు పరిశుభ్రత కోసం, ఎందుకంటే పరిశుభ్రత స్మెల్ అనే దుర్వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఋతుస్రావం సమయంలో మహిళలకు పరిశుభ్రత కోసం తక్కువ ధరకే శానిటరీ నాప్కిన్లను అందించే యంత్రాలను కనుక్కున్నారు. ఎవరు సార్ అంటే అరుణాచలం మురుగానందం. ఈయనకి 2016లోని పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది సార్. పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఎవరికంటే ఈ అరుణాచలం మురుగానందం. మరి ఇతను ప్రధానంగా ఈయనపై సినిమాలు కూడా చిత్రీకరించారు. ఎందుకంటే ఈ ఋతుస్రావంతో పరిశుభ్రత కోసం ఈయన చేసిన ఈ యంత్రాలను కనుగొన్నారు. దీనివల్ల ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా మహిళలకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కనుక అందుకే అరుణాచలం మురుగానందకి నోబెల్ శాంతికి నామినేట్ చేయడం జరిగింది. ఇతని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అరుణాచలం మురుగానందం నోబెల్ శాంతికి నామినేట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఈరోజు మరికొన్ని అంశాల్లో చివరిగా మాట్లాడుకుంటే ఆర్బీఐ గురించి మాట్లాడదాం సార్. ఆర్బీఐకి ప్రధానంగా ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్ ఉంటారు సార్. మరి ఆర్బీఐ ప్రెసిడెంట్ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈ సంజయ్ మల్హోత్రా ప్రెసిడెంట్ ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు? 1935లో స్థాపించారు. మరి ఆర్బీఐని ఎప్పుడు జాతీకరణం చేశారు? 1949లో జాతీకరణం చేశారు. మరి ఈరోజు కొత్తగా ఆర్బీఐకు డిప్యూటీ గవర్నర్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి, డిప్యూటీ గవర్నర్. మరి డిప్యూటీ గవర్నర్గా కొత్తగా ఒక ఆయన వచ్చాడు. అతని పేరే రోహిత్ జైన్ అనే వ్యక్తి డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. మరి ఈయనతో పాటు మరొక 3 ఉన్నారు. అందులోని ఒక పేరు గమనించాలి సార్, స్వామినాథన్. ఇంకొక పేరు తీసుకుంటే 3వ పేరు ఎస్సి ముర్ము. ఇంకో పేరు తీసుకుంటే 4వ పేరు పూనం గుప్తా అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సార్. మరి ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్లు, ఒక ప్రధానంగా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు సార్. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నరు సంజయ్ మల్హోత్రా. గుర్తుపెట్టుకోవాలి, సంజయ్ మల్హోత్రా. కాబట్టి ఈ సంజయ్ మల్హోత్రా ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. మరి డిప్యూటీ గవర్నర్ రీసెంట్గా ఇప్పుడు అపాయింట్ అయిన వ్యక్తి ఎవరంటే రోహిత్ జైన్. ఇంకో వ్యక్తి ఎవరంటే స్వామినాథన్. ఇంకో వ్యక్తి ఎవరంటే ఎస్సి ముర్ము. ఇంకో వ్యక్తి ఎవరంటే పూనం గుప్తా. ఈ డిప్యూటీ గవర్నర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే 3 years, అవసరమైతే పొడిగిస్తారు. 3 years అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు? 1935లో స్థాపించారు. ఆర్బీఐని ఎప్పుడు జాతీకరణం చేశారు? 1949లో జాతీకరణం చేశారు. ఆర్బీఐని ప్రధానంగా ఎక్కడ స్థాపించారు? కలకత్తాలో స్థాపించారు. మరి ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబైలో ఉందని నువ్వు గమనించారు సార్. ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఇది ప్రధానంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ 4. అండ్ ప్రధానంగా ఆర్బీఐ గవర్నర్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? సంజయ్ మల్హోత్రా అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.